వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కపిలేశ్వరపురం గ్రామంలో గల పాస్టర్స్ ఫెలోషిప్ సామాజిక భవన్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మండపేట శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు. కొవ్వూరు పట్టణంలోని అల్లూరి నాగరత్నం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ డే కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్. కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయంలో ఘనంగా షష్ఠి వేడుకలు. తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకున్న భక్తులు. రాజమహేంద్రవరం షెల్టన్ హోటల్లో ఫ్రెష్ అండ్ ఫ్రెష్ అప్ వారి బిజినెస్ మీట్ ఈవెంట్. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్లో వెంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తులు భారీ ఎత్తున క్యూలైన్లలో బారులు తీరి స్వామివారిని దర్శించుకుని పాలాభిషేకం నిర్వహించారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కరుణ ఆశీస్సులు రాజమండ్రి నగర ప్రజలందరిపైన ఉండాలని ఆ భగవంతుని కోరుకున్నట్లు పలువురు నగర ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు ఇసుకపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి 2:30 స్వామివారికి తొలి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ఉదయం 5 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జకంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే రావుతు సూర్యప్రకాశ్రావు, మాజీ మేయర్ పంతం రజనీ శేషసాయి, పంతం ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు తదితరులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కూర్చోండి సార్. స్వామి కొంచెం వెనక్కి వెళ్ళండి. అనిల్ గారు మీరు
రాత్రి మాట్లాడాను రావాలమ్మా రావాలి జరగాలి మా జరగాలి నేను ఇక్కడ జరగాలమ్మా రావాలి దండం పెట్టుకున్నారు కదా రావాలి కదా రాగితే మళ్ళీ బాగుపడుతుంది అమ్మా రావాలి
పాపం మీ చేతిలో వదిలేయండి. జాగ్రత్తమ్మా. మీ పక్క పక్కనే క్యూ లైన్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా శ్రీ స్వామివారి యొక్క నామస్మరణతో స్థానిక లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో వెంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాల భాగంగా శనివారం రాత్రి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు సత్యదేవి దంపతులతో కలిసి 10 జంటలు కళ్యాణ క్రతువులో పాల్గొన్నాయి. ఆలయ ప్రధాన అర్చకుడు అజయ్ శర్మ, అర్చకుడు రవిస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఆలయ పరిసర ప్రాంతాలు వేద మంత్రాలతో మారుమగాయి. ధర్మకర్త నండూరి సుబ్బారావు, సత్యాదేవి, వాకచెర్ల కృష్ణ, సూర్యకుమారి, శివకుమార్, సాయి, శిరీష, సాయి, ఉదయ్, కలకుమారి, వీరభద్రరావు, ఆశా, బాలు కళ్యాణ మహోత్సవ పీటలపై కూర్చున్నారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
अस्मिन् गोत्राणां यजमानानाम् अस्मिन् ग्रामे अस्मिन् राष्ट्रे अस्मिन् देशे समस्त भक्तजनानां एतत् गोत्राणां दत्तनामधेयानां सर्वेषां भक्तजनानां क्षेमस्थैर्य धैर्य विजयवीर्य अभय आयुरारोग्य ऐश्वर्यार्थं చెప్పండి మయా సహ దశ పూర్వేషాం దశ అపరేషాం మతు వంశానాం సర్వేషాం పుత్రాణాం మాతృణాం నరకాతు ఉత్తీర్య పునరావృతి రహిత శాశ్వత హిరణ్య ఉదక కన్యాదానం నీరు వదిలిపెట్టి చేతులు పోయి ఆవరణ చేతులు నీరు పోయిన వలన కరిష్యే కన్యాదానం కరిష్యే ఒక కన్యని ఎందుకు దానం చేయమంటారయ్యా వేదోక్త సువర్ణ దివ్యమంత్ర పాలనలో యావి యజ్ఞం వేదాస్త్ర చేత సుప్రదాసు ప్రసన్న కరదా భవంతు మంగేశ్వర స్వామికి జయ యజ్ఞం వేదం విష్ణు ప్రజాపతేర్యం సహజం వరస్తాదో ఆయుష్యం క్రియం కృతం సుమన్యత్యాప వేదం బలమస్తు తేజః ధృత్వా ఆ గుట్ట మొత్తం పూర్తి కావడానికి ఎంత కాలం పడుతుందో అంతకాలం మన యొక్క పితృదేవతలు మనతో సహితంగా గడిచిపోయినటువంటి 10 తరాలు రాబోయే 10 తరాలు మన తరం అంటే 21 తరాలు అంతకాలం బ్రహ్మలోకంలో ఉంటారట. యవధాన్యం అంటే వెదురు నుంచి వచ్చేటువంటి ఒక ధాన్యాన్ని చంద్రుడు ఎంతవరకు ఉన్నాడో భూమి మీద నుంచి అంత గుట్టగా వేసి 1000 సంవత్సరాలకి ఒక గింజ తీస్తుంటే ఎంతకాలం పడుతుందో అది పూర్తవడానికి అంతకాలం కైలాసంలో ఉంటారట. గోలోకంలో ఆవు యొక్క వెంట్రుకలు నక్షత్రం మొదటి నక్షత్రం ఎక్కడైతే ఉందో అక్కడ వరకు గుట్ట కింద వేసి అలా 1000 సంవత్సరాలకి ఒక్కొక్క వెంట్రుక తీస్తుంటే అది పూర్తి కావడానికి ఎంతకాలం పడుతుందో అంతకాలం వైకుంఠంలో ఉంటారట. ఇది కాకుండా 3 రెట్లు ఫలితం వస్తుంది. ఏమిటి? తిరిగి 3 రెట్లు అగ్నిష్టోమ, అతిరాత్ర, ఆప్తోర్యామ, శాంతవన, వాజపేయ, రాజసూయ, అశ్వమేధ ఇటువంటివి యజ్ఞాలు 100 చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో దానికి 100 రెట్లు 3 రెట్లు ఫలితం ఒక కన్యను దానం చేయడం వల్ల కలుగుతుంది. కానీ దేవదేవోత్తములైనటువంటి ఆ యొక్క వల్లి దేవదానాలే మనం కన్యాదానం చేస్తే ఇంకెంత ఫలితం వస్తుందో ఒక్కసారి మీరే ఊహించుకోండి. సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి స్వరూపిణి దేవసేన యొక్క కుమార్తె అయినటువంటి దేవశాల అనేటువంటి అమ్మాయిని మీ అబ్బాయి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి స్వామి ఇది ప్రథమశనం పోయాదు ధర్మ ప్రజా సంపత్త్యర్థశ్రయముద్వహే అంటే ధర్మాన్ని నిలబెట్టడానికి ఓం సత్యో జాతం ప్రపద్యామి ఆవాహయామి సత్యో జాతాయమే నమో నమః. అక్షతలు పూజే సత్యో జాతాయమే నమో నమః. ఆసనం సమర్పయామి. భవే భవేనాపాదయోః పాదయోర్ప్యామి అతిభవోస్మోస్తయోః హర్జయోర్ప్యాం భవద్భవాయ నమః. ముఖ్య ఆచమనోర్ప్యాం వామదేవాయ నమః. స్నానోర్ప్యామి స్నానోర్శుద్ధ ఆచమనోర్ప్యామి జ్యేష్ఠాయ నమః. వస్త్రార్థో పుష్పార్థోర్ప్యామి శ్రేష్ఠాయ నమః. వేదార్థ అక్షరార్థోర్ప్యామి రుద్రాయ నమః. ఆభరణోర్ప్యామి కాలాయ నమః. చందనమోర్ప్యామి కలవికర్ణాయ నమః. హరిత్యాక్షరార్థోర్ప్యామి బలవికర్ణాయ నమః. పుష్పం సమర్పయామి.
మాతృపురాయ నమః బాలాయ నమః మాయ నమః త్రిపుర సుందరి నమః సుందరి నమః సౌభాగ్యవతి నమః క్లీంకారి నమః అగరొత్తులేగా ఉండి ఒకసారి ఎవరిని ఎంతమంది అడ్డు లేకుండా నేను అడ్డు ఉన్నా అని చెప్తున్నారు చూడండి వెనకాల క్లీంకారి నమస్కారం. ఇప్పటి వరకు కన్యా వరప్రదానము కన్యాదానము మధువర్గ ప్రారంభం అయింది. తర్వాత సుముహూర్తకాలం. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్డులో వెంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత నాగబద్ధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ షష్ఠి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం 6:30 ఆలయ వంశపారపర్య ధర్మకర్త ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం పద్మిని కుమారి దంపతులచే స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. వేద పండితులు వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా ఇసుకపల్లి దంపతులచే కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. ఆలయ ప్రాంగణ వేద మంత్రాలతో మారుమోగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించి వేద పండితులు ఆశీర్వచనం పొందారు. భక్తులు రాకతో ఆలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. దంపతులిద్దరూ కూడా అక్షరాలు చేతిలో ఓం గంగణపతి ఆరుగురు తల్లుల చేత పెంచబడిన వారు ధన్యత కల్పిస్తున్నారు. అటువంటి స్వామివారి యొక్క కళ్యాణాన్ని జరిపించుకోవడం ప్రారంభమవుతుంది.
భావం మధురాయి భావం సవనాయి భావం శాంతాయి భావం శివాయి భావం ప్రోద్రంభాయి భావం శ్రావణాయి భావం ఉత్తై భావం లోమాత్రే భావం వస్తుత్రాయి భావం వస్తాయి భావం రాజమండ్రి గౌతమి సూపర్ బజార్లో మాజీ ఎంపీ మార్గాని భరత్ భారీ స్కామ్కు పాల్పడ్డారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. నగరం నడిబొడిన ఉన్న గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్కు చెందిన 5 కోట్ల ఆస్తిని అక్రమంగా భరత్ అన్యాగ్రంథం చేసేశారని ఆరోపించారు. తిలక్ రోడ్డులోని తన కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా అధికార మదంతో వైసీపీ నేతలు ఎన్నో అక్రమాలు చేశారని, రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ చేసిన అక్రమాలు బయటకు వస్తున్నాయన్నారు. నగరం నడిబొడిన పశువుల ఆసుపత్రి ఎదురుగా ఉన్న గౌతమి సూపర్ బజార్ భూమిని అక్రమంగా భరత్ అన్యాగ్రంథం చేశారని ధ్వజమెత్తారు. 11 సంవత్సరాల లీజు అగ్రిమెంట్ను ముడుపులు తీసుకుని 33 సంవత్సరాలు సబ్ లీజ్కు మార్చేశారని, భారతదేశంలో ఇటువంటి మోసం ఇక్కడ జరిగి ఉండదన్నారు. అగ్రిమెంట్ చేసుకున్న వ్యక్తి ఎంత పెద్ద సూట్ కేసు భరత్కు అందించాడో మరి అడ్డదిడ్డంగా లీజ్ను మార్చేశారని తీవ్రంగా ఆరోపించారు. మాజీ ఎంపీ భరతరామ్ ఒక ప్రోత్సాహంతో చెప్తామన్నా డిపార్ట్మెంట్ కి ఇంటిమేట్ చేయిస్తాను. ఈరోజు నడుస్తా ఉంది, ప్రతి నాయకుడు వెళ్తా ఉన్నారు, ఉపాధ్యాయులు వారందరికీ నమస్కారం. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పరిపాలనలో అధికార అహంతో మదంతో అనేకమైన స్కాములు చేస్తున్నారు. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో అనేకమైన ప్రాంతాల్లో గత 5 సంవత్సరాలు ఆనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ప్రజాప్రతినిధులు అధికారం అండదండలతో చేసిన ప్రతి స్కాము ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంది. దాంట్లో భాగంగా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్ సుమారు 5 కోట్ల విలువ చేసే ఆస్తి నగర నడిబొడ్డున దేవి చౌక్ వెటనరీ హాస్పిటల్ ఆపోజిట్ ఉన్న సైట్ కట్టబెట్టే విషయంలో ఆనాడు వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధి రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో మార్గాని భరతరామ్ చేసిన తవకలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. గమనించినట్లయితే ఈ గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్ అగ్రిమెంట్ 2022లో 11 సంవత్సరాలకు గాను గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్కి అలాగే ఆనాడున్న ఎలక్టెడ్ బాడీకి మధ్యన అగ్రిమెంట్ అయ్యింది. 11 సంవత్సరాలు ఒక వ్యక్తికి అయ్యింది, మామిడి సూర్య భగవాన్ అనే వ్యక్తికి. ఇది ఆర్కే టిఫిన్స్ 52,000 రెంటు, 12 నెలల అడ్వాన్స్ కూడా ఆయన కట్టున్నారు. తర్వాత 18 నెలలు ఆయన ఏ విధమైన రెంటు కట్టట్లేదని, ఇర్రెగ్యులర్ అయ్యారని, అదే టైంలో మే 22న ఈ ఎలక్టెడ్ బాడీ ఏదైతే ఉందో డిజాల్వ్ అయిపోయింది. ఏది గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్ డిజాల్వ్ అయిన తర్వాత ఆ బాడీని నాన్ పిఏసి కింద 2023 వరకు కొనసాగించారు. మీరు ఇక్కడ చూసినట్టయితే 11 సంవత్సరాలు లీజ్ ఎవరికైతే వచ్చిందో అతను అద్దె కట్టట్లేదు. కట్టనప్పుడు ఏం చేస్తారు, జనరల్ గా కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు నోటీస్ ఇచ్చి నువ్వు అద్దె కట్టట్లేదు కాబట్టి నీకు ఇచ్చిన లీజుని రద్దు చేస్తున్నావు అని చెప్తారు. ఇది పద్ధతి. కానీ మరి అతను భరతరామ్ దగ్గరికి వెళ్ళి ఏ ముట్ట పెట్టాడో ఏమో తెలియదు, కానీ అతను తన సొంత స్వలాభానికి మీరు కాదు ఇంకో విధంగా చెయ్యాలి అని చెయ్యలేనిది చెయ్యకూడనిది మరి నాన్ పిఎస్సి దగ్గర ప్రతిపాదించినప్పుడు
బాడీలో ఆనాడు ఉన్న భాస్కర్ గారు అందరూ ఉన్నారు. మేము ఇలా చేయలేమని అంటే ఆ బాడీని డిజాల్వ్ చేసేసి ఎక్స్టెన్షన్ అఫీషియల్స్ తో చేసుకున్నాడు భరతరామ్. చేసుకొని ఎంత దారుణం అంటే 11 సంవత్సరాలు లీజ్ అంటే స్వతహాగా ఒక వ్యక్తి ఇర్రెగ్యులర్ అయితే నోటీస్ ఇచ్చి అతన్ని క్యాన్సిల్ చేసి ఫ్రెష్ లీజ్ అగ్రిమెంట్కి వెళ్తాం. కానీ 11 సంవత్సరాల లీజ్ని 33 సంవత్సరాలు సబ్ లీజ్ ఇప్పించారు. 11 సంవత్సరాల లీజ్ అగ్రిమెంట్ ని 33 సంవత్సరాల సబ్ లీజ్. నాకు తెలిసి కోఆపరేటివ్ యాక్ట్ లో ఇంత దారుణం ఎప్పుడు చేసి ఉండకపోవచ్చు. 11 సంవత్సరాలు లీజ్ ఇచ్చిన వ్యక్తికి 3 సంవత్సరాలకి 20% హైక్. స్వతహాగా సబ్ లీజ్ ఇస్తే పెరగాలి, కానీ ఇక్కడ 15% హైక్ అట. అంటే ఏం సూట్ కేసు అంటే ఎంత పెద్ద సూట్ కేసు అన్ని ఉంటది ఇది అబ్బాయికి భరతరామ్కి. 11 సంవత్సరాల లీజ్ ని 33 సంవత్సరాలు సబ్ లీజ్ చేసి దాంట్లో క్లాజ్ అట 33 సంవత్సరాలు సబ్ లీజ్ ఇచ్చే దాంట్లోని అగ్రిమెంట్ లోని సబ్ లీజ్ లో క్లాజ్. బ్యాంక్ ఎప్పుడైనా సరే వెళ్ళడానికి వెసులుబాటు కోసం 33 సంవత్సరాలు లీజ్. అంటే ఈ 33 సంవత్సరాలు లీజ్ ఇచ్చిన తర్వాత ఈ డాక్యుమెంట్ పట్టుకొని ఏ బ్యాంక్ వెళ్ళి ఏం కొల్లగొట్టేద్దాం అనుకున్నారో ఏంటో మాకైతే అర్థం కాల. వెలుగులోకి వచ్చిన అంశం ఒకటి అఫీషియల్స్ తో చేయించున్నారు. మరి వాళ్ళు కూడా అధికారులు కూడా మరి బుర్ర పెట్టి ఆలోచించాలి. గుడ్డిగా వాళ్ళు ఏం చెప్తే అది చేసేస్తే ఈ రోజు వాళ్ళు ఈ ఎంక్వైరీలోని సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారికి ఇప్పుడే రిటర్న్ గా కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, చెప్పడం జరిగింది. ఆయన అవాక్ అవుతా ఉన్నారు. ఇటు 11 సంవత్సరాలు 33 సబ్ లీజా అని. అంటే ఇది బహుశా ఎక్కడ కూడా భారతదేశంలోనే ఎక్కడ చూసుండబోమేమో. అంత ప్రబుద్ధులు వీళ్ళందరూ కూడా. అంటే ఏదో రూపంలో సంస్థలకు ఆస్తులు కొల్లగొట్టేయాలి, అడ్డగోలుగా సంపాదించేయాలి. అడ్డగోలుగా సంపాదించేటప్పుడు ఎవరైనా మాట వినకపోతే ఇప్పుడు ఈ బాడీ వినలేదు ఆయన చెప్పిన మాట, డిజాల్వ్ చేసేసి అధికారులను పెట్టేసుకొని అధికారులతోటి అడ్డంగా అసలు యాక్ట్ లో లేని విధంగా ఇవన్నీ చేయడం వల్ల అంటే ఇవేమి బయటికి రావా, లేకపోతే ఈరోజు ఎన్డీఏ కూటమిగా ఈ ఆస్తులు పరిరక్షించాల్సిన బాధ్యతగా పట్టించుకోమని అనుకున్నారో ఏంటో మాకైతే అర్థం కాదు. నిన్నటి నుంచి ఎన్ని ప్రలోభాలు, ఆశ్చర్యంగా ఉంది. ఏంటి ఇన్ని లక్షల ప్రలోభాలకి, ఫోన్ మీద ఫోన్లు, ప్రలోభాలు. ఏమండి ఇది అల్లరి చేయకండి. ఇది అల్లరి చేయకుండా ఎలాగా? నాయకుడు అన్నవాడు రక్షకుడి కింద ఉండాలి, కానీ ఇలా భక్షకుడి కింద ఈ వైసీపీ వాళ్ళ మాదిరిగా మాత్రం తయారు కానివ్వం కూడా. తప్పకుండా దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ ఇవ్వాలని చెప్పి అచ్చెన్నాయుడు గారికి గౌరవ మంత్రి గారికి చెప్పడం జరిగింది. ఎంక్వైరీ ఇనిషియేట్ చేశారు. దాంట్లో భాగ్యస్వాములైన అధికారులు, ఆనాడు ఉన్న ప్రజాప్రతినిధులు, ఆనాడు వైఎస్ఆర్సీపీలు ఏదైతే నాయకులు ఈ వ్యవహారంలో పాత్రదారులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మూల్యం చెల్లించుకుంటారు. సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. హెచ్చరిస్తా ఉన్నాం అధికారులను కూడా. ఈరోజు మేము అధికారంలో ఉన్నాం, మేము చెప్పినైనా సరే అడ్డగోలుగా మీరు చెయ్యొద్దనే చెప్తాం. ఎందుకంటే ప్రజలకి జవాబుదారంగా మనం ఉండాలి. ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారు. నగర నడిబొడ్డున 5 కోట్లు విలువ చేసే ఆస్తి మీరు ఎవరికో మెప్పించడానికి అది ఇచ్చిన సూట్ కేసులు కట్టపెట్టేశారంటే ఏం సందేశం ఇస్తా ఉన్నారు మీరందరూ? ఈ ప్రబుద్ధుల వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఈ ప్రబుద్ధుల వచ్చి మాట్లాడుతూ ఉన్నారు నీతి నిజాయితీ గురించి, సాంప్రదాయాల గురించి, నీతి నిజాయితీ గురించి, రాజకీయాల గురించి ఇలా మాట్లాడేది వైసీపీ వాళ్ళు. ఇలాంటి చిల్లర చేష్టలు చేసి అడ్డగోలుగా ఆస్తులు కొట్టేద్దామని చెప్పి స్వార్థంతో చేసే ఈదా నాయకత్వం అంటే ముమ్మాటికి ఇలాంటి తప్పులు ఈ రోజు వెలుగులోకి ఇది వచ్చింది. ఇంకా ఎన్ని అంశాలు రోజు రోజుకి వస్తాయన్నది నేను ముందే చెప్పే ఎలక్షన్ ముందు. ఏదైతే నగరంలోనే చేసిన పనుల్లో అవినీతి నుంచి మొదలుకొని, పార్కుల్లో అవినీతి మొదలుకొని, ఆ వీధి లైట్ల దగ్గర జరిగిన అవినీతి మొదలుకొని ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకువస్తాం. తప్పకుండా వాళ్ళందరికీ శిక్ష పడేటట్లు చూస్తామని నేను ఆ రోజే చెప్పాను. పదే మీడియా వారు కూడా అడుగుతున్నారు 25% ఎప్పుడు వస్తుందని. ఒక్కొక్కటిగా వస్తుంది. ఇది ఆరంభం. దీంతో ఆరంభం ఒక్కొక్కటిగా ఇక్కడి నుంచి వస్తాయి. ప్రతి రూపాయి ప్రజాధనం దుర్వినియోగమైన ప్రతి రూపాయి కక్కిస్తామని ఎన్డీఏ కూటమిగా మేము తెలియజేస్తా ఉన్నాం.
మనకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని మన ఉన్నతికి మనమే బాటలు వేసుకోవాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హితో పలికారు. స్థానిక షెల్టన్ హోటల్లో ఫ్రెష్ అప్ వారి బిజినెస్ మీటప్ ఈవెంట్ జరిగింది. ఈ బిజినెస్ మీటప్కు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఫుడ్ ప్రాసెసింగ్, డెలివరీ తదితర వ్యాపార రంగాల్లో ఉన్న యువకులను పలు సూచనలు చేశారు. కృషి చేస్తే ఫలితం తప్పకుండా దక్కుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదన్నారు. అటువంటి కోవలోకే వస్తుంది ఈ ఫ్రెష్ అప్ కంపెనీ వస్తుందన్నారు. స్థాపించిన అనేక కాలంలోనే వినియోగదారులకు మంచి సర్వీసు అందిస్తున్నారు. కిరాణం, మాంసం, ఇతర ఆహార పదార్థాలను డెలివరీ చేయడం, ఈ-కామర్స్ రంగాల్లో సేవలు అందిస్తున్నారు. ఈ 4 ఏళ్లలో ఫ్రెష్ అప్ కంపెనీ వారు సాధించిన విజయాలు మనతో పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ లో భాగస్వాములు అవ్వాలని అనుకున్నప్పుడు ఒక పక్కన ఉత్సాహం ఉంటుంది, ఇంకో పక్కన భయం ఉంటుంది. పెట్టిన రూపాయి ఏమవుతా ఉందని అంటే భయంతో ఉన్నారా లేదా అనుమానంతో ఉన్నారా? అలా ఈ జోషుకే బిజినెస్ లో చాలు. అంటే ఇక్కడ నేను ఒక ఎమ్మెల్యే కింద కాకుండా బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ గా నేను మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే నేను కూడా నా కెరియర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక ఎంటర్ప్రెన్యూర్ కింద ఎస్టాబ్లిష్ అయిన తర్వాతే బిజినెస్ లోకి రావడం జరిగింది. అంటే సక్సెస్ఫుల్ అవ్వాలి అని అనుకుంటే యాజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ తప్పకుండా డిసిప్లిన్ అనేది ఉండాలి. ఏ ఫార్మ్ ఆఫ్ కెరియర్ అయినా డిసిప్లిన్ ఇస్ మ్యాండేటరీ. అంటే నీకు ఆ డిసిప్లిన్ ఉందంటే తప్పకుండా డౌన్ ఫాల్స్ అనేది ఉంటుంది బిజినెస్ లో. అలాగే పైన కూడా చూస్తాం. అంటే అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు కూడా మనం తట్టుకోగలము. అంటే అది రావాలి అని అంటే మ్యాండేటరీగా మనిషిలో డిసిప్లిన్ అనేది ఉండాలి. యాజ్ అ బిజినెస్ పర్సన్ మీ అందరికీ కూడా డిసిప్లిన్ ఉండాలి, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ ఇప్పుడు మనం ప్రెసెంట్ ట్రెండ్ చూస్తాము. ఏ బిజినెస్ అయినా సరే ఆఖరికి ఎంత హై ఎండ్ ప్రొడక్ట్ అయినా సరే డోర్ స్టెప్స్ దగ్గరికి డెలివరీ అనేది అందరూ ఆశిస్తా ఉన్నారు. ఒకటి ఆశించడంలోని టైం ఫ్యాక్టర్ ఒకటైతే, ఇంకోటి కంఫర్ట్. నేను ఏంటి ఏదైనా సరే ఇంటికి ముందే రావాలన్న ఆలోచనకు వచ్చేసారు. అది ఏ ప్రోడక్ట్ అయినా, హై ఎండ్ టు లో ఎండ్, అది ఎసెన్షియల్ కమోడిటీ కానివ్వండి, లేకపోతే అది ఇంకొక ప్రోడక్ట్ అయినా కానివ్వండి. సో మీరు చేసే ప్రతి ప్రోడక్ట్ కూడా డోర్ డెలివరీ ఇచ్చే ప్రోడక్ట్. అంటే డోర్ డెలివరీ ఇచ్చేటప్పుడు మనం డెలివరీతో పాటు ఒక నమ్మకాన్ని పొందాలి. ఆ నమ్మకం పొందగలిగితేనే మీరు లాంగ్ రన్ సస్టైన్ కాగలుగుతారు. సస్టైన్ కావాలంటే ప్రోడక్ట్ ఇచ్చేస్తే మనం సరే అందరూ పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అదే కదా ఇచ్చేసానంటే అయిపోదు. మీరు ఇచ్చే ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది క్వాలిటీ అన్నది తప్పకుండా ఉండాలి. క్వాలిటీ ఉండగలిగితేనే మీరు లాంగ్ టర్మ్ సస్టైన్ కాగలుగుతారు. అంటే 4th యానివర్సరీ నేను చెప్తా ఉన్నాను. అంటే 4th యానివర్సరీ అంటే తప్పకుండా ఎంతమంది ఇక్కడ రాగలుగుతా ఉన్నారంటే ఈ క్వాలిటీ నామ్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఫ్రెష్ అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. వ్యాపారస్తులుగా ఆ మేనేజ్మెంట్ ని ఏదైతే ఆ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ అని కోరేది ఏంటంటే వ్యాపారస్తులు ఎప్పుడు కూడా మన లాభంతో పాటు కస్టమర్ సాటిస్ఫాక్షన్ అన్నది చాలా ఇంపార్టెంట్. లాభం అనేది కష్టపడితే ఈ ఇయర్ కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ చూస్తాం. కానీ కస్టమర్ అన్నది నమ్మకం పోగలిగితే నువ్వు ఎంత కింద మీద తల కింద తపస్సు చేసినా నీకు రాదు. కాబట్టి కేవలం వ్యాపారం అనేది ఇమీడియట్ గా డే
కస్టమర్ సాటిస్ఫాక్షన్కి డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ కింద మీరు వాల్యూ ప్రాఫిటబిలిటీ తీసుకోగలిగితే అది లాంగ్ టర్మ్ సస్టైన్ అవుతుంది. అంటే ట్రూ బిజినెస్ మ్యాన్ అన్నవాడు ఇప్పుడు కూడా రూపాయి వెంటనే ఆశించాడు, వాడు మార్కెట్ క్యాప్చర్ చేయాలనుకుంటాడు. క్యాప్చర్ చేసిన తర్వాత మన ఒక ఎంటిటీ మన ఎంపైర్ పెరగాలని చూసుకున్న తర్వాత కౌంట్ పెరిగిన తర్వాత ప్రాఫిటబిలిటీ ఆస్పెక్ట్ ను ఆలోచించాలి. అంటే 10 మంది మీద లాభం పొందేదానికన్నా 100 మంది మీద లాభం ఇంకా పెద్దది వస్తుంది. అంటే 100 మంది రావాలి అంటే నువ్వు క్వాలిటీలో కాంప్రమైజ్ కాకూడదు. సో మేము ఇవన్నీ ఎందుకు చెప్తామంటే మీకు ఇవన్నీ తెలుసు, కానీ ఎక్కడో ఒక చోట ఆ రూపాయి ఒక చోట చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఆ రూపాయి దాన్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా మీరు లాంగ్ టర్మ్ సస్టైన్ అవ్వాలి అన్న ఆలోచన ప్రతిసారి మైండ్ లో పెట్టుకొని ఎప్పుడు కూడా బ్యాలెన్స్ షీట్స్ ఒక్కటే చూడకుండా కస్టమర్స్ కూడా ఎంతమంది ఉన్నారో కూడా చూసుకుంటూ ఉన్నాడు. బ్యాలెన్స్ షీట్స్ ఎప్పుడు కూడా చూసుకుంటాం, అదొక్కటే సరిపోదు. కస్టమర్ బేస్ ఉంటేనే నీ బ్యాలెన్స్ షీట్ పికప్ అవుతుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని చూడాలని 4th యానివర్సరీకి వచ్చారు. అది 10 అవ్వాలి, 20 అవ్వాలి, 30 అవ్వాలి. ఇప్పుడు ఏదో ఇండియా ఎక్కువ అనుకుంటారు. ఇప్పుడు అన్ని కూడా చూస్తా ఉన్నాం, ఇండియా ప్యాన్ ఇండియా. సో ప్యాన్ ఇండియా మొత్తం అంతా కూడా ప్యాన్ ఇండియా ట్రెండ్ నడుస్తూ ఉంది. మూవీస్ ప్యాన్ ఇండియా నడుస్తూ ఉంది, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ప్యాన్ ఇండియా నడుస్తూ ఉంది. సో అక్కడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మన క్వాలిటీస్ ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు. మీరు విష్ యూ గుడ్ లక్, సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రాజమండ్రిలో ఒక వేదిక ఇలాంటి ఒక మీటింగ్ నడవడం అనేది చాలా అభినందనీయం, గర్వకారణం. అండ్ తెలుగు వారిగా మరి ముఖ్యంగా ఈ ఉభయ గోదావరి జిల్లా వాసిగా కొత్తగా ఆలోచించే వారిని ఎప్పుడు కూడా మనం స్వాగతం పలుకుతాం. అది సినీ పరిశ్రమ కానీ వ్యాపార పరిశ్రమ కానీ ఎప్పుడైనా సరే కొత్తగా ఆలోచిస్తే మనం ఎప్పుడు కూడా వాళ్ళని స్వాగతం పలుకుతా ఉన్నాం, ప్రోత్సహిస్తా ఉన్నాం. తప్పకుండా మీకు కలగవలసిన ప్రోత్సాహాల్లో ఎక్కడైనా ఇబ్బంది కలిగితే అది ప్రభుత్వ పరంగా కానివ్వండి లేకపోతే ఇంకే పరంగా కానివ్వండి మీ అన్నయ్య ఆదరణ వాసుకుంటాడు. అలాగే ఈ ఈవెంట్ కి చేసిన మీ అందరితో పాటు మా రాజమండ్రి అప్కమింగ్ ఇన్ఫ్లుయెన్సర్, ఒక్కోసారి వీడియోస్ చూస్తున్నా, అప్కమింగ్ కాదు షీఈ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్. ఐ బీన్ వాచింగ్ దర్ వీడియోస్, చాలా గర్వంగా ఉంటాం. అంటే యాజ్ ఎన్ అంటే మన సమాజం ప్రిడామినెంట్ గా మేల్ సొసైటీ, అంటే పురుష ఆతిథ్యం కలిగిన సమాజం ఒకప్పుడు. ఇప్పుడు అలా లేదు. ఇలాంటి మహిళలందరూ చూస్తా ఉంటే మహిళలు మగవారితో సరిపాటి ఎక్కడ కూడా తీసుకోవాలని చాలా స్ట్రాంగ్ చప్పట్లు తగిలి చూసారు. అప్పుడే పిల్లలు మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే రేపు పెళ్ళైన తర్వాత మగవాడు ఆనందంగా ఉండాలంటే చప్పట్లు గట్టిగా రావాలి. పెళ్ళైన వాళ్ళే చెప్తా ఉన్నాను, అర్థం చేసుకోండి. ఎప్పుడైనా ఒక మహిళ గురించి మాట్లాడినప్పుడు అందరికన్నా ముందు చప్పట్లు కొడితే నీకు ఇంట్లో చప్పట్లు వస్తాయి. కాబట్టి ఎక్కడ కొట్టడం నేర్చుకోండి. పోలవరం ప్రాజెక్టు ప్రాంతం భూకంప జోన్లోని ఉందని కాబట్టి ప్రాజెక్టుకు అత్యంత పటిష్టంగా నిర్మించాలని పార్లమెంటు మాజీ సభ్యులు జీవీ హర్షకుమార్ ప్రభుత్వానికి సూచించారు. స్థానిక రాజీవ్ గాంధీ కళాశాలలోని సమావేశపు హాల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హర్షకుమార్ మన పోలవరం మన బాధ్యత అనే అంశంపై మాట్లాడుతూ ఇటీవల తెలుగు రాష్ట్రాలలో గోదావరి పరివాహక ప్రాంతాల్లోనే భూకంపం నమోదైందన్నారు. రిక్టర్ స్కేల్పై ఇది 5.3గా నమోదైందన్నారు. భూకంపాలు అనేవి ఎప్పుడు వస్తాయో ఎక్కడ వస్తాయో చెప్పిరావన్నారు. భూకంపం వచ్చిన తర్వాత దాని తీవ్రతను కొలిచే యంత్రాంగం ఉంది తప్పితే ఎప్పుడు ఎక్కడ భూకంపం వస్తుందో ముందుగా తెలుసుకునే సాంకేతిక ఇంకా రాలేదన్నారు. 1969లో ఇదే ప్రాంతంలో భూకంపం తీవ్రత 6.5గా నమోదు అయిందని గుర్తు చేశారు. గోదావరి పరివాహక ప్రాంతం భూకంప జోన్లోని 3లో ఉందని చెబుతున్నారని, అయితే 1969లో వచ్చిన తీవ్రతను దృష్టిలో పెట్టుకుంటే అది జోన్ 4గానే భావించాలన్నారు. లేదు, నెగిటివ్. అంటే ప్రజలు ఎలా కనబడుతున్నారంటే పాలకులకి ఒక అమాయకులు, గొర్రెలు అన్నట్టుగా ఉంది ఈ యొక్క ఇది చేస్తే. ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఆ రాజుగారు ఎవరో మీ అందరికీ తెలుసు. మన దేశాన్ని పరిపాలిస్తున్న ఆయన రాష్ట్రపతి నిర్ణయించగలరు. ఆయన గవర్నర్ అన్నీ ఆయన చేతిలోనే సమస్తం. కాబట్టి ఆ రాజుగారిని దింపాలంటే మటుకు పెద్ద ప్రజా విప్లవం రావాలి.
అది కూడా వస్తుందనే నేను అనుకుంటున్నాను. ఎంత సైనిక బలగాలతో నియంత్రించినా కానీ వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కేసులన్నీ ఇలాగే అవుతాయని తెలుపుతూ సెలవు తీసుకున్నాను. అంటే మరాఠీల నుంచి కాదండి, ఇప్పుడు మరాఠీలో అక్కడ ఎంపీల స్థానాలు ఎక్కువ వచ్చినాయి. అసెంబ్లీకి వచ్చేటప్పటికల్లా రాజుగారు ఈ ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతాడంటే ముఖ్యమంత్రి ఫడ్నవీసే. కాబట్టి ఇదంతా మనకి చాలా ఈజీగా. సమయంలో ఈ కొకైన్ లాంటివి పాజిటివ్ అని ఇంటర్పోల్ చెప్పినా కానీ ఇప్పుడు మార్చిలో జరిగింది. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 9 నెలల తర్వాత 9 నెలలు ల్యాబ్ రిపోర్ట్స్ రావడానికి టైం పట్టింది. ప్రజలు మర్చిపోవాలి. 9 నెలలు పెట్టిన తర్వాత అది నెగిటివ్. ఏదైనా బొమ్మిని తిమ్మి చేయగలడు, తిమ్మిని బొమ్మి చేయగలడు రాజుగారు. కాబట్టి ఈ దేశం మరి ఒక పెద్ద విప్లవం. టీవీలో చూసినప్పుడు ఆ టీవీలో ఏం చెప్పారంటే విశాఖపట్నంలో దొరికిన కొకైన్, మొదట కొకైన్ శాంపిల్స్ దొరికినా కానీ ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేస్తే దాంట్లో నెగిటివ్ రిజల్ట్ వచ్చింది అని నిన్న సిబిఐ ప్రకటించింది, ప్రభుత్వానికి తెలియజేసింది. ఆ కంటైనర్ని వాళ్ళకి ఇచ్చేయమన్నారు. ఇచ్చేయమంటే ఇప్పుడు సహజంగా మనం పేపర్ల ద్వారా చూస్తున్న న్యూస్లు బట్టి మాదక ద్రవ్యాలు ఏది తీసుకున్నా, కొకైన్ కానీ హెరాయిన్ కానీ ఇవేమి తీసుకున్నా కానీ ట్యాబ్లెట్ల పేర్లు ఉంటాయి, గుర్తులేదు. ఏవి తీసుకున్నా కానీ నెలల తరబడి శరీరంలో ఒకసారి తీసుకుంటే దాని ఆనవాళ్ళు అవశేషాలు అన్నాయి కనబడతాయి. అందుకనే డ్రగ్స్ అని ఎవరన్నా దొరికినప్పుడు వాళ్ళు టెస్ట్లకి రాకుండా దాక్కునిపోతారు. కాబట్టి అటువంటి రక్తంలోనే 3 నెలలు అవశేషాలు ఉంటాయి. ఫస్ట్ దీంట్లో కట్టాడు ఆయన. స్టాండర్డ్స్ గమ్ముని కట్టేయాలని అనుకున్నాడు తప్పితే జియలాజికల్ సర్వే వాళ్ళు ఇచ్చిన స్టాండర్డ్స్ ఏంటి, ఎన్జిఆర్ఏ వాళ్ళు ఇచ్చిన స్టాండర్డ్స్ ఏంటి, ఇది ఎక్కడ ఉందని చెప్పకుండా సింగిల్ డయాఫ్రామ్ వాళ్ళు హార్డ్ రాక్లోకి పునాది వేయకుండా కట్టేశాడు. హార్డ్ రాక్లోకి పునాది వెళితే డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోదు. హార్డ్ రాక్లోకి పునాదులు వెళ్ళకపోవడం వల్ల కొట్టుకుపోయింది. కొట్టుకుపోయిన తర్వాత నెక్స్ట్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల కొట్టుకుపోయిందన్నారు. నెక్స్ట్ ప్రభుత్వం గైడ్ బండ్ కట్టింది. ఆ గైడ్ బండ్ తర్వాతది వాళ్ళ హయాంలోనే కుంగిపోయింది. ఎందుకంటే నిర్మాణం అన్నది లోపభూయిష్టం అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు డయాఫ్రామ్ వాళ్ళు మళ్ళీ కట్టడం జాన్యువరిలో స్టార్ట్ చేస్తా అన్నారు. ఈవేళ పేపర్లో 26th కల్లా మీరు పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేస్తా అన్నారు. ఇప్పుడు 2027 కల్లా వెళ్తుంది. ఇది మీరు 2026 కల్లా ఇవ్వండి, జాన్యువరి నుంచి డయాఫ్రామ్ వాళ్ళు మొదలు పెట్టండి అని చెప్పేసి ఈయన పోలవరం ప్రాజెక్టు డైరెక్టరు, ఆయన చైర్మన్ ఎవరు ఆయన చెప్పారు, కౌశిక్ ఎదుపైరు చెప్తే ఈవేళ పరిస్థితి ఏంటంటే త్వరగా కట్టడం లేకపోతే త్వరగా ముగించేయడం అన్నది ప్రామాణికం కాదు. సేఫ్టీ అన్నది ప్రామాణికం. సేఫ్టీ అంటే డ్యామ్కి ఎటువంటి డ్యామేజ్ జరిగినా కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లే ఇటు ఆకివీడి నుంచి ఇటు కాకినాడ వరకు ఉన్న ప్రాంతం అంతా కూడా కొన్ని లక్షల మంది చనిపోతారు, కొన్ని లక్షల ఎకరాలు నోటు మునిగిపోతాయి. ఇటువంటి ప్రమాదం అన్నది ఎందుకంటే చాలా ఎక్కువగా అక్కడ నీటి నిల్వ చేస్తారు. ఆ నీటిని నిల్వ చేయడం వల్ల ఒకేసారి నీటి ప్రవాహం వచ్చిందంటే ఏదీ మిగలదు. ఇటువంటి పరిస్థితుల్లో మనం దాన్ని చాలా జాగ్రత్తగా కట్టవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే, ప్రభుత్వాలు ఇంతకుముందు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని ఏం కామెంట్ చేశారంటే, ఆయన ఎన్డీఏతో విడిపోయిన తర్వాత
పోలవరాన్ని ఏటీఎం కింద వాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారని స్వయంగా మోడీ గారే చెప్పారు, ఎవరో కాదు. దానికి తగ్గట్టే డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఎవరైతే గైడ్ బండ్ కట్టారో, కుంగిపోయిన లోపభూయిష్టమైన గైడ్ బండ్ కట్టారో, మెగా ఇంజనీరింగ్ వాళ్ళకి మొత్తం ప్రాజెక్ట్ అప్పగించారు. ఈ డయాఫ్రామ్ వాళ్ళు కన్స్ట్రక్షన్కి మట్టుకు బేవర్ సంస్థని కట్టమన్నారు. అది దానికి కావాల్సిందంతా మెగా ఇంజనీరింగే. అంటే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకి ఎలక్షన్ బాండ్స్ ఇస్తే ఇటువంటి ప్రాజెక్టులని వాళ్ళకి ఇచ్చేస్తారా? వాళ్ళు ఇంతకుముందు చేసిన నిర్మాణాల్లో ఇంకో ఎక్కడో కాదు, ఈ ప్రాజెక్టులోనే చేసిన నిర్మాణాల్లో చాలా లోపభూయిష్టంగా ఉందని మనకి ప్రజలందరికీ స్పష్టంగా కనపడుతుంది. మళ్ళీ అటువంటి సంస్థనే మళ్ళీ మీరు తీసుకొచ్చి దీన్ని ఇవ్వడంలో ఉద్దేశం ఏంటో అన్నది మనకి కనపడట్లేదు. కాబట్టి నేను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా డయాఫ్రామ్ వాళ్ళు 2 కట్టాలి. 2 కట్టకపోతే ఈ జోన్ 4లో హై రిస్క్ జోన్లో ఉన్నటువంటి పోలవరం ప్రాంతం భూకంపం వచ్చినప్పుడు భూకంప ప్రాంతమైనటువంటి హై రిస్క్ జోన్లో ఉన్న పోలవరం డెఫినెట్గా డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అవుతే అత్యధికమైన ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి నేను ప్రభుత్వాలను కోరేది ఏంటంటే, మీరు ప్లాన్లు మార్చుకుని ఎక్స్పర్ట్ కమిటీ చెప్పినట్టుగా మీరు 2 డయాఫ్రామ్ వాళ్ళని నిర్మించకపోతే భారీ నష్టం అన్నది తప్పదు. ఇప్పుడు మనం ఉండకపోవచ్చు, మన ముందు తరాలు కూడా దీని మీద ప్రమాదాలు ఉండొచ్చు. ఎర్త్క్వేక్ అన్నది ఎప్పుడు వస్తుందో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద సరైన ఇది తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను మీ ద్వారా. జగ్గంపేట రావులమ్మ తల్లి ఆలయం వద్దకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గ అమ్మవారి విగ్రహంతో మల్లికార్జున స్వామివారి విగ్రహం పాటు ధార్మిక ప్రచార రథం శుక్రవారం సాయంత్రం 6 గంటలకు చేరుకుంది. జగ్గంపేట సరిహద్దులోకి రథం వచ్చేసరికి కాకినాడ జిల్లా భారతీయ ధర్మ పరిషత్ అధ్యక్షులు పాలచెల్ల నాగేంద్ర చౌదరి, రావులమ్మ ఆలయ ధర్మకర్తలు జీను మణిబాబు, జీను రాంబాబు అధిక సంఖ్యలో భక్తులు ఘనస్వాగతం పలికి కోలాటమాడుతూ భారీ బాణసంచాతో ఊరేగించుకుంటూ రావులమ్మ ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడి జగ్గంపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ మణి దంపతులు, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ సతిమణి లక్ష్మీదేవి, జీను మణిబాబు సతిమణి విజయ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్వీఎస్ఎస్ అప్పలరాజు, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు, పాండ్రంగి రాంబాబు, అన్నవరం రిటైర్డ్ పిఆర్ఓ తులారాయుడు, దాపర్తి సీతారామయ్య అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అమ్మ తప్పకుండా అమ్మా ఎలా వచ్చండి అమ్మా అంటే ఎలా వచ్చండి దర్శనం అయిపోయినా ఎలా వచ్చండి అలా వెళ్ళిపో అమ్మా సార్ సీన్ ఒకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలోని కొలువై ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయంలో షష్ఠి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అచ్యుతాపురం గ్రామ సర్పంచ్ రెడ్డి సుజితా ప్రసాద్ కుటుంబ సభ్యులు, అంగర గ్రామం ఉప సర్పంచ్ ఎర్ర వీరన్న బాబు కుటుంబంలో సభ్యులు ఆలయాన్ని సందర్శించారు. స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు 6 రోజుల పాటు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేష అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ షష్ఠి ఉత్సవాలు ఆలయ అర్చక పర్యవేక్షణలో సుబ్రహ్మణ్య వెంకటరావు, కొల్లపల్లి సత్యనారాయణ మూర్తి, శ్రీకంఠ మల్లేశ్వరరావు శర్మ ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
రామచంద్రరావు గారు, లక్ష్మణారా ఇబ్బంది పడుతుంది ఒక రోజు ఎంతమంది అవుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను ప్రభుత్వం పాఠశాలలకు మమేకం చేస్తూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసే దిశగా ఈ మెగా పేరెంట్ టీచర్లు సమావేశం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ తెలిపారు. శనివారం కొవ్వూరు పట్టణంలోని అల్లూరి నాగరత్నం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ డే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మిడ్ డే మీల్స్ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ మాట్లాడుతూ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం విద్యార్థినుల తల్లిదండ్రులతో సమావేశమై పాఠశాల పరిస్థితులను ఉపాధ్యాయులు పనితీరును అడిగి తెలుసుకున్నారన్నారు. తల్లిదండ్రులు విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేయడం ఆనందంగా ఉందన్నారు. చక్కగా వంట చేసిన ఆయాలని కలెక్టర్ ప్రశంసించి వారికి చీరలను బహుమతిగా ప్రకటించడం జరిగిందని తెలిపారు. మేడం ఒకసారి పక్కుండమ్మా ఒకసారి. సురేష్ గారు అంటే ఏం పోతుంది సురేష్ గారు కంపెనీ సో పిల్లలకి బాగా తెలిసి వాళ్ళ దగ్గర తీసుకున్న వాళ్ళు నమ్మకంగా ఉంటారు, ఎవరికి చెప్పరు.
వాళ్ళ దగ్గర అలవాటు. సో ఆ విషయంలో మీకు చాలా జాగ్రత్త. ఇప్పుడు మీకు అమ్మాయిలు ఉన్నారా అబ్బాయిలు ఉన్నారా? ఇద్దరు ఉన్నారు. మీ అమ్మాయి ఎలా మీ అమ్మాయికి చాలా సేఫ్టీగా ఉండాలనుకుంటున్నారా? మరి అమ్మాయిని సేఫ్టీకి ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరు? వాళ్ళు కూడా ఎవరో ఒకరు పిల్లలే కదా. మీ ఇంట్లో మీ అబ్బాయిని ఎలా పెంచాలి? బాగా పెంచాలండి. ప్రతిదీ చెల్లికి కూడా తెలుసు. ఎవరిని ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు. మనం మాట్లాడుతున్నామా పిల్లలతో? మాట్లాడుతున్నాం. మనం ప్రోగ్రెస్ గురించి మాట్లాడతాం. అదే నీ మార్కులు బాగా రావాలని మాట్లాడతాం. నువ్వు పెద్ద అయ్యాక మరి ఇలా చదవాలన్నా చిన్నింట్లో ఉంటున్నాం, ఒక బ్యాడ్మింటన్ గురించి వెళ్ళాలి, కారు కొనాలి. కానీ నీ చుట్టూ ఉన్న అమ్మాయిని ఎలా చూడాలి చెప్పాలి. ఇప్పుడు మన పిల్లలకి అమ్మాయిల్ని ఇబ్బంది పెడుతున్న కేసులు అవన్నీ చూస్తే చాలా వరకు ఇంట్లో ఇంతకుముందు ఎలా అయితే మీ అబ్బాయి గురించి తెలిసిన వాళ్ళు ఆ బాగా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి అమ్మాయిల గురించి మీరు ఎప్పుడు ఇంట్లో ఉండరు, ఎప్పుడు బయట వెళ్తారు, అవన్నీ తెలిసిన వాళ్ళే చేస్తారు. ఇప్పుడు మన ఇంట్లో కానీ అమ్మాయిలు ఎలా అయితే జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నాము, అబ్బాయిలు కూడా కంట్రోల్లో పెట్టుకోవాల్సింది వచ్చింది. మన అబ్బాయే కదా, ఇంకెవరికో చేసుకోవాలి, ఇంకొకరికి చేస్తాం. ఇప్పుడు వీళ్ళు ఎవరినైనా అడిగితే నా పాప ఉంది హాస్టల్లో, అంటే చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉంటున్నాను, చాలా దారి ఉంటుంది కదా. ఇప్పుడు అమ్మాయికి హైదరాబాద్ బాంబే పంపించి చదువుకోవడానికి వెళ్తాను. ఇప్పుడు అమ్మాయికి ఇబ్బందులు ఎవరు పడుతున్నారు? సరిగా పెంచండి. సో అందులో ఒక ఇంట్లో ఒక అబ్బాయి ప్రవర్తన బాగాలేదు అని అంటే మన బాధ్యత కూడా ఉంటుందా లేదా? ఇప్పుడు మీరు అబ్బాయిని కూడా కొంచెం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం కపిలేశ్వర గ్రామంలో గల పాస్టర్స్ ఫెలోషిప్ సామాజిక భవనంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఫెలోషిప్ కమిటీ అధ్యక్షులు జి రూబెన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకి ముఖ్య అతిథిగా మండపేట శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు పాల్గొన్నారు. క్రీస్తు బోధనలు ప్రపంచ మానవాళి అనుసరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 2009 సార్వత్రిక ఎన్నికల నుండి 2024 ఎన్నికల వరకు ఎమ్మెల్యేగా పోటీ చేసిన 4 పర్యాయాలు క్రైస్తవ సోదరులు తమ పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే వేగుల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సమయంలో మన మధ్యన ఎమ్మెల్యే గారితో పాటు ఎంఆర్ఓ గారు, అలాగే స్థానిక సర్పంచ్ గారు సాకా శ్రీనివాస్ గారు, వారికి కూడా గట్టిగా చెప్పకపోతుంది. ఎమ్మెల్యే గారు శ్రీ వేగడ జోగేశ్వరరావు గారిని బట్టి వారికి ఇచ్చిన నాయకత్వాన్ని బట్టి మేము సంతోషిస్తూ ప్రార్థన చేస్తున్నాం. వారి నాయకత్వము అనేక కాలాల పాటు దీవెనకరంగా మా ప్రాంతాన్ని అభివృద్ధి పరిచేటటువంటి చక్కటి నడిపింపు వారికి దయచేయండి. మరి వారు అంచనాల కమిటీ చైర్మన్గా ఎన్నికైన విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారు ఇంకా రానున్న దినాలు అనేక పదవులు అధిరోహించి మా ప్రాంతానికి ఒక గొప్ప నాయకుడిగా వారిని ఎన్నుకోమని, ఎంపిక చేసుకోమని, వారిని వారి కుటుంబాన్ని ఆయుర ఆరోగ్యాలతో, సిరి సంపదలతో, సర్వ సమృద్ధితో, పిల్ల పాపలతో వర్ధిల్లుగా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని, సేవకులందరూ కలిసి ఏకీపించి ప్రార్థన చేస్తున్నాం. దీవించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. దేవుడు మిమ్మల్ని దీవించి ఈ సమయంలో మన మధ్యన దైవజనులు జేమ్స్ గారు ఉన్నారు. వారి సమయం కొంచెం ఇబ్బంది అయింది, బ్యాలెన్స్తో వారిని ఏ వరకు కనుక వారికి తిరిగి సమయాన్ని అప్పగిస్తాం. శ్రీ వేగుల
జోగేశ్వరరావు గారు యొక్క మనకి ముఖ్య అతిథిగా వారు చేయబడి ఉన్నారు. వారికి ఈరోజు చాలా బిజీ షెడ్యూల్ అయినా సరే ఖచ్చితంగా నేను ఎన్ని కార్యక్రమాలున్నా వస్తానని చెప్పి మాట ప్రకారం మన మధ్యకి వచ్చాను. వారిని బట్టి సంతోషిస్తున్నాను. మన మండలాన్ని ఎంతో ప్రేమించినటువంటి సేవకులు, శాసనసభ్యులు, అంత మాత్రమే కాదు, అంటే జోగేశ్వరరావు గారిని వారి యొక్క కుటుంబాన్ని కొన్ని సందర్భాల్లో ఫాస్ట్ గారిని కూడా సంబోధిస్తారు. ఎందుకంటే మన కార్యక్రమాల్లో వారు అలా ఇమిడిపోతూ ఉంటారు. మరి వారిని బట్టి ఎక్కువగా సేవకుల్ని ప్రేమించేటటువంటి వారు మరి అద్భుతమైన ఈ మండల ఫెలోషిప్ భవనాన్ని మరి వారి దగ్గర నుండి మనందరికీ మరింత అనువుగా వారు సహకరించినటువంటి శాసనసభ్యులు, వారిని బట్టి సంతోషిస్తున్నాం. మనమందరం ఎప్పుడు ప్రేమించేవారు, అలాగే ఎప్పుడు మనం వారితోనే మనం ఉంటాం. మరి వారిని బట్టి సంతోషిస్తూ మొదటిగా వారి శుభాకాంక్షలు తెలియపరుస్తారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తారు. ఈ దైవజనులందరినీ కలిసే అవకాశం లభించినటువంటి కొత్తేశ్వరపురం మండల పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీ వారందరికీ, కమిటీ అధ్యక్షులు శ్రీ భూపన్ గారికి, మరి వేదిక మీద వేదిక ముందు ఉన్నటువంటి దైవజనులందరికీ, పాత్రికేయులకు నా యొక్క వందనము తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రభుత్వంలో ఈ బిల్డింగ్ మనం కట్టుకోవడం జరిగింది. ఇంకా దీనికి కనీస సదుపాయాలు చేసినట్టు చాలా ఉన్నాయి. మరి గత 5 సంవత్సరాలు దీన్ని పక్కన పెట్టడం జరిగింది. అయినప్పటికీ ఈ మండలం ఉన్నటువంటి మరి కొంతమంది పాస్టర్స్ కొంచెం యాక్టివ్గా ఉండి దీన్ని వేళ ఓపెన్ చేయించుకోవడం కూడా జరిగింది. మరి దీంతో కట్టినటువంటి రూపాయలతో కట్టిన మతపేట మరి ఆ పాస్టర్ ఫెలోషిప్ సంబంధించినటువంటి ఆ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ని 5 సంవత్సరాలు కూడా పక్కన పెట్టారు. మరి బొమ్మలు అయింది, అన్ని తలుపులు మొత్తం అన్నీ చాలా తుప్పు కూడా పట్టడం, తుప్పు పట్టి చాలా పట్టడం జరిగింది. దాన్ని రేపు 18వ తేదీన, ఈ నెల 18వ తేదీన దాన్ని అక్కడ మరి ప్రారంభించుకోవడం కూడా జరుగుతుందని చెప్పి అందరికీ సవనీయంగా తెలియజేస్తూ, ఏదైనా ఆ ఏసీ అనుమతి ఉంటే తప్ప ఏది ఎప్పుడు ఉందనేది మనం అందరం కూడా ఆ ఏసీ యొక్క అనుమతి మండపేయడానికి ఈ నెలలో కల్పించారు కాబట్టి అది నేను కలుగుతుందని చెప్పి నేను పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి రాజకీయాలు అంటే తప్పులు అంటాకాలు ఉంటాయి. కొంతమంది అటు ఇంట్లో ఉంటారు, కొంతమంది ఇంట్లో ఉంటారు. కానీ మరి మన ఈ యొక్క దైవజనుల యొక్క సూచనతో విశ్వాసులందరూ కూడా, ఇటు దైవజనులు విశ్వాసులందరూ కూడా మరి నా విజయానికి అటు 2009లో కానీ 14, 19, 24 మరి మీరు 4 సార్లు మీ ప్రార్థన చేసినందువల్లే మీ ప్రార్థన మరి నాకు విజయం కలిగిందని చెప్పి మీ అందరికీ సవినీయంగా తెలియజేస్తూ, మరి మన మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఇది క్రైస్తవ సోదరి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా మీ వెన్నంటి ఉండి ఆ సమస్య ఏమైనా ఉంటే పరిష్కరించే బాధ్యత రాదని, అదేవిధంగా ప్రభుత్వం కూడా కొత్త చర్చల నిర్మాణం కూడా కొన్ని యజమానికి అన్ని వేల అప్పుల్లో ఉండడం వల్ల రాష్ట్రం అంతా కూడా దేవాలయాలు ఉన్నందువల్ల ఇంకా గైడ్లైన్స్ ఇవ్వలేదు. రేపు ఎప్పుడు దాంట్లో ఇస్తామంటున్నారు. ఇచ్చిన తర్వాత ఆ రకంగా కూడా గట్టిగా చెప్పలు కొడదాం. మన సర్పంచ్ గారు స్థానికంగా మనకు సహకరిస్తున్నారు. వారిని బట్టి సంతోషిస్తున్నారు. పేరెంట్స్ డే సందర్భంగా రాజమండ్రి రూరల్
హుకుంపేట పంచాయతీ బొప్పన సావిత్రమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ఎంసీ చైర్మన్ పోతుల మణికంఠ, వైఎస్ చైర్మన్ మరియు సభ్యులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ శనివారం పేరెంట్స్ డే సందర్భంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులకి గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ పూర్వం ప్రభుత్వ పాఠశాలలో వసతులు సదుపాయాలు సరిగ్గా ఉండేవి కావని, ప్రస్తుతం పరిస్థితుల్లో ప్రభుత్వం పాఠశాలలు చాలా అభివృద్ధి చెందాయన్నారు. ప్రతి ఒక్క విద్యార్థినికి స్కూల్ యూనిఫామ్ దగ్గర నుండి పాఠ్యపుస్తకాలు, లైబ్రరీ, ఆధునిక పరికరాలతో గ్రీన్ బోర్డు ప్రాజెక్టుతో పాటుగా నాణ్యమైన విద్యను అందిస్తున్నారని తల్లిదండ్రులుగా పిల్లలను చదువులను వారి ప్రవర్తించే తీరును పరిశీలిస్తూ ఉండాలని, వారు పాఠశాలలకు సరిగా హాజరవుతున్నారో లేదో గమనిస్తూ పాఠశాల ఉపాధ్యాయులతోనూ ఇంటి దగ్గర పెద్దవారితోనూ క్రమశిక్షణతో మెలిగే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని, తద్వారానే భవిష్యత్తులో వారికి సమాజంలో మంచి గుర్తింపుతో పాటుగా ఉన్నత స్థాయిలో వారు రాణిస్తారన్నారు. ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షకి హాజరైన వారు 140 మంది విద్యార్థులు. దాంట్లో 60% విద్యార్థులు పాస్ అయ్యారు. చాలా మంది విద్యార్థులు మళ్ళీ మనకి వన్స్ ఫెయిల్డ్ అంటే జూన్లో జరుగుతాయి ఎగ్జామ్స్. ఆ ఎగ్జామ్స్లో దాదాపుగా ఏం చేస్తారు, సోర్సెస్ పంపిస్తారు. అంటే ఇక్కడ చెప్పిన అంశాలతో పాటు ఇంకా కొత్త విషయాలు చేసుకోవడానికి అవ్వచ్చు. అదర్వైజ్ ఇక్కడ చెప్పిన అంశాలే అక్కడ చదివించాలి. లేదా ఏదో ఒక అవకాశం లేకపోతే పిల్లలు లేట్గా చేస్తారు. ఆ ఉద్దేశంతో పేరెంట్స్ అంతా కూడా కేర్ఫుల్గా ఉంటూ ఎస్ఎస్సి పరీక్షకి ఎంతైతే ప్రాధాన్యత ఇస్తున్నారో అదే విధంగా అన్ని తరగతులకు ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పారు. అందుకే అప్పుడు ఏమవుతుందంటే 10th క్లాస్ అంటే మనకు భయం ఉంటుంది. 10th క్లాస్కి ఎక్కువ వాల్యూ ఇస్తే ఏమవుతుందంటే అది చాలా పెద్ద ఎగ్జామ్ కింద పిల్లలు ఫెయిల్ అవ్వడం, చాలా టెస్ట్ ఫెయిల్ అవ్వడం. ఆ టెస్ట్లో ఏమవుతుందంటే వచ్చిన ఆన్సర్స్ మళ్ళీ ప్రజలు చేయలేము. తగ్గకుండా పిల్లల్ని స్కూల్కి పంపాలనేది మీ నైతిక బాధ్యత. సో దానికి మీరు అందరూ సీరియస్గా తీసుకోవాలి. సెకండ్, ఇలా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టినప్పుడు మీరు కొన్ని విషయాలని ఓపెన్గా టీచర్తో డిస్కస్ చేయాలి. అదేవిధంగా టీచర్ చెప్పిన సమస్యలు కూడా మీరు వినాలి. అంటే పిల్లవాడు అలర్ చేస్తాడనో లేదా ర్యాష్గా చేస్తాడనో లేదంటే ఒక దాని గురించి చెప్పినప్పుడు దాన్ని మీరు పర్సనల్గా తీసుకోకుండా ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. మన చిన్నప్పుడు మాస్టర్ చెప్తే ఇలాంటి జరిగిన చెప్పడం కానీ పెద్దలు కానీ టీచర్ చెప్తే పైన అవుతుంది. అలాంటి క్రమశిక్షణ వాళ్ళు పెరిగాం. దానివల్ల మాస్టర్ జస్ట్ ఒక మాట అంటే పేరెంట్సే వెనక్కి వచ్చి మాస్టర్ని తిట్టే పరిస్థితి, కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి. మీకు ప్రభుత్వం ఆన్లైన్లో అర్జీలు పెట్టుకునే అవకాశం ఇచ్చింది, కానీ దేనికి అది మంచిది. అంటే మీకు ఈ ఫెసిలిటీ ఇవ్వలేదు, లేకపోతే నాకు పుస్తకాలు రాలేదు, నాకు యూనిఫామ్ రాలేదు, లేకపోతే నాకు ఏదైతే ఆ పిల్లవాడికి కావాల్సింది వచ్చేది. మనం ఎంత కష్టపడి చదువుకుంటుంది దేనికి? మనం ఆ చదువు వల్ల ఉద్యోగం వారు వ్యాపారం నైపుణ్యం సంపాదించి వాళ్ళ బతుకులు బాగుండాలి, వాళ్ళందరూ కూడా మనకన్నా బెటర్ లైఫ్ స్టైల్ ఉండాలి. కానీ ఇక్కడ జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి తీసుకున్నాం, ఉద్యోగాలు చాలా ఉన్నాయి, చేసేవాళ్ళు లేడు. ఎందుకని? పని చేసే తత్వం పోయింది. మీ ఇళ్ళల్లో ఎవరైనా పనులు పెట్టుకోండి, అసలు పనులు ఎవరైనా పని చేస్తున్నారా? చేయట్లేదు. హాస్పిటల్లో ఎవరైనా స్టాఫ్ సరే పని చేస్తున్నారా? చేయట్లేదు. ఎందుకు ఇదంతా నిర్లక్ష్యం? సో ఈ ఏదైతే వర్క్ కల్చర్ అంటామో, ఒక పనిని బాధ్యతగా, చిన్న పనైనా పెద్ద పనైనా పని ఇచ్చినప్పుడు దాన్ని బాధ్యతగా చేయాలి. పెద్దల పట్ల గౌరవం ఉండాలి. టీచర్ పట్ల గౌరవం లేనాడు సమాజంలో ఎవరికి గౌరవం ఇవ్వడు. సో ఆ గౌరవం ఇవ్వాలంటే ఫస్ట్ తల్లిదండ్రులు టీచర్ ఏదైనా కంప్లైంట్ ఇస్తే దాన్ని ఒక నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకుని, సరే కంప్లైంట్ చెప్పారు, ఇది మళ్ళీ రెక్టిఫై అయిపోవాలి, దీన్ని ఎలా మనం ముందుకెళ్ళాలని మీరు టీచర్స్తో కూర్చుని పిల్లవాడికి నచ్చాలి, గుర్తు చెప్పాలి. ఇప్పుడు 2 వారాల క్రితం ఏం జరిగింది తీసుకుందాం. 10th క్లాస్ పిల్లలు మాస్టర్ని బాత్రూంలో తలుపేసి ధ్యానం చేశారు. ఎంత అవమానం అది! అవమానం టీచర్ కాదు, అవమానం ఆ పేరెంట్కి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వర్క్ కల్చర్ మనం ఎంకరేజ్ అస్సలు చేయకూడదు. సో తల్లిదండ్రులు కోరేది ఏంటంటే, ప్రభుత్వం ఫెసిలిటీస్ ముందుగా చాలా బాగున్నాయి. టీచర్స్ అందరూ కూడా మీరు ఎప్పుడు వచ్చినా మాట్లాడి స్పందించడానికి రెడీగా ఉన్నారు. మీ అందరికీ ఒక చక్కని ప్రిన్సిపల్ ఉన్నారు. సో ఇలా ఉన్నప్పుడు డెఫినెట్గా డిసిప్లిన్, అటెండెన్స్ కంపల్సరీ 95% ఎవరు ఉన్నారు. మీరు పిల్లలని టైం స్కూల్
దీర్ఘకాలికంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్లు డిసెంబర్ 8వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఎస్బాబు సర్వేశ్వరరావు తెలిపారు. శనివారం రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు ఆయన నివాసంలో వినతిపత్రం సమర్పించారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ నాయకులు ఎస్బాబు సర్వేశ్వరరావు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి ఇంజనీరింగ్ కార్మికులు రాష్ట్రంలో చాలా దుర్లభమైన జీవితాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కనీస వేతనం చెల్లించకపోవడం వల్ల బ్రతుకు భారంగా మారిందని అన్నారు. ప్రస్తుతం జీతం 15,000 అయితే చేతికి వచ్చేది మాత్రం 13,037 రూపాయలు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు 2 రకాలుగా పనిచేస్తున్నారని టెక్నికల్, నాన్ టెక్నికల్ పనులు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా తమ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మరియు వర్క్ ఇన్స్పెక్టర్లు, పార్క్ గార్డెనర్స్ మరియు డ్రైవర్సు, ఈ సెక్యూరిటీ గార్డ్స్ మరియు మీ అందరూ కలిపి ఈ సమ్మెలో పాల్గొంటున్నాం. కనుక మా డిమాండ్లు ముఖ్యంగా నెరవేర్చిన ఎడల ఈ 8వ తారీఖు అర్ధరాత్రి నుంచి మీ సమ్మెలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ విధంగా రాజమహేంద్రవరం మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ సమ్మె ఎక్కడ నిర్వహించబోతుంది? మున్సిపల్ ఆఫీసు. ఈ సమ్మె మొత్తం స్టేట్ వేజ్గా జరగబోతుంది. మొత్తం 13 జిల్లాల నుంచి ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ 13 జిల్లాల నుంచి 9వ తారీఖు నుంచి సమ్మె కొనసాగుతుంది. మా డిమాండ్లు ముఖ్యంగా 4 డిమాండ్లు ఉన్నాయండి. జీతాలు పెంపుదల, నాన్ టెక్నికల్ అండ్ టెక్నికల్కు 29,200 రూపాయలు, నాన్ టెక్నికల్కు 24,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విన్నపిస్తున్నాము. మా డిమాండ్లు అయ్యండి. రాష్ట్రం మొత్తంగా ఎంతమంది సమ్మెలో పాల్గొన్నారు? మొత్తం రాష్ట్రం 8,000 మంది ఉన్నాం. మొత్తం ఓన్లీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కార్యకర్తలు 8,000 మంది ఉన్నారు రాష్ట్రం మొత్తం మీద కార్మికులు. రాజమండ్రి మొత్తంగా ఎంతమంది పాల్గొన్నారు? రాజమండ్రి మొత్తంగా 180 మంది ఉన్నామండి. ఇట్లు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ యూనియన్ వర్కర్స్. నా పేరు రాష్ట్ర ఉపాధ్యక్షులు యేసుబాబు, నగర ప్రెసిడెంట్ సిరికి ప్రసాద్, రాష్ట్ర సహాయ కార్యదర్శి బొంగా ఏసయ్యరాజు, కమిటీ ముఖ్య సభ్యులు తణుకు సర్వేశ్వరరావు, మిగతా కమిటీ సభ్యులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కపిలేశ్వరపురం గ్రామంలో గల పాస్టర్స్ ఫెలోషిప్ సామాజిక భవన్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మండపేట శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు. కొవ్వూరు పట్టణంలోని అల్లూరి నాగరత్నం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ డే కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్. కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయంలో ఘనంగా షష్ఠి వేడుకలు. తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకున్న భక్తులు. రాజమహేంద్రవరం షెల్టన్ హోటల్లో ఫ్రెష్ అప్ వారి బిజినెస్ మీట్ ఈవెంట్. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇవి అప్డేట్స్. నమస్తే.